రాజకీయ నాయకుల్లో మాటలు, విమర్శలు, ఆరోపణలు చాలా సహజంగానే ఉంటాయి. కానీ 2014 ముందు, 2014 తర్వాత అని చూసుకుంటే చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా చెప్పులు చూపిస్తారు, లేదంటే తొక్కేస్తామంటారు, తన్నేస్తామంటారు. రకరకాల ఆయనదంతా చాలా యాంగ్జైటీగా ఉంటుంది, ఫ్యాన్స్ మెప్పు కోసం, ఇంకొకరి కోసం. అలాగే చంద్రబాబు నాయుడు గారిది అయితే ఈ మధ్యన గతంతో పోలిస్తే పీక్ లెవెల్కి వెళ్తున్నాయి. అది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రచార అస్త్రాలుగా ఆయన 2 రోజుల నుంచి వాడేస్తున్నారు. మొదట్లో సైలెంట్గా ఉంటే రేపు నిన్ను చంపితే ఏమవుతుంది ఇలాంటి కొన్ని మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఇప్పుడు ఆయన ప్రచారానికి కూడా వాడుకుంటున్నారు. ఒక రకంగా ఇది నోరు జారారనుకోవాలా, లేదంటే నోటి దొరద అనుకోవాలా, అది రేపొద్దున ఎంతవరకు తెలుగుదేశం పార్టీకి ఎఫెక్ట్ ఉంటుంది. దీని మీద ఆల్రెడీ ఈసీకి కూడా కంప్లైంట్ చేశారు, సిజిఐకి కూడా ఫిర్యాదు చేయడానికి వైసీపీ నాయకులు సిద్ధమవుతున్నారు అనేది ఇప్పుడు తాజాగా దాని మీద ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు మాట తీరు గురించి చూసుకుంటే అంటే ఒక్కొక్క లెవెల్లో నువ్వు బచ్చా అన్నప్పుడు ఒక సందర్భంలో ఈయన కూడా ముసలోడు అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాడారు, మాట్లాడుతుంటారు. కానీ అది చివరికి వెళ్ళిపోయి రాళ్లతో కొట్టండి, రేపు నిన్ను చంపితే ఏమవుతుంది, ఇటువంటి వెళ్ళినప్పుడు మొదట్లో కామ్గా ఉన్న తర్వాత ఇప్పుడు ప్రచారానికి అయ్యి జగన్ గారు కూడా వాడేసుకుంటున్నారు. నోటి దొరదనుకోవాలి అది చంద్రబాబు గారికి, లేదా ఆఫ్టర్ 2014 ఆయన నైజంలో ఏమన్నా మార్పు వచ్చింది? 2019 తర్వాత మార్పు వచ్చింది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన జీవితంలో అతిపెద్ద స్ట్రోక్, అధికారం కోల్పోవడం గతంలో కూడా జరిగింది. కానీ 151 సీట్లు రావడం, ఆయన 23 సీట్లకు పరిమితం కావడం, 40-10 గ్యాప్, 40-50 అంటే 10% గ్యాప్, అది ఆయనకి అసలు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆయన జీవితంలో 10% గ్యాప్తో ఎలక్షన్ అనేది ఫస్ట్ టైం జరిగింది. 10% గ్యాప్ అంటే అసలు ఇంకేమైనా ఉందా? అప్పటి నుంచి ఆయనలో ఒక అసహనం పెరుగుతోంది. దానికి తోడు మధ్యలో ఇటు పవన్ కళ్యాణ్తో లాలూచి కోసం ప్రయత్నాలు, బీజేపీతో ప్రయత్నాలు, వీటన్నిటి మధ్యన ఎదురయ్యే సవాళ్ళు, ఆయనలో సహజంగా ఆ వయసుకి వచ్చేటటువంటి చాదస్తం, ఆ వయసులో ఇక ముసలోళ్ళు మాట్లాడితే ఏమైనా సరే అట్లాగే ఉంటాయి, మనకి తిట్టేస్తూ ఉంటారు కోపంతో. అదే ఆ తిట్లు అనుకోవాలన్నమాట, అవి దీవెనలు అనుకోవాలి మనం, అంతే. అంటే నోరు జారుతున్నారా, లేదంటే ఆయనకి ఫ్రస్ట్రేషన్ పీక్ లెవెల్కి వెళ్తుందా? నేననేది ఇప్పుడు ఆయన దీవెనలు అనుకుంటే సరిపోతుంది. నన్ను చంపుతానంటున్నాడు, నా ఆయుష్ కూడా పోసుకుని చంద్రబాబు గారు బాగుంటే బెటర్ అని చెప్తే అయిపోయా. అలా ఎలా అనుకుంటారు? తాజాగా ఈయన నిన్న జగన్ గారు మాట్లాడింది, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారిని కూడా గాలిలో కలిసిపోతామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అన్నారు, తర్వాత అలా జరిగింది, ఇప్పుడు కూడా నన్ను ఇలా అన్నారు. అంటే ప్రజలు సీరియస్గా తీసుకుంటారు కదా, దీవెనలు ఎలా తీసుకుంటారు? వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? వాళ్ళు సరిగ్గా తీసుకుంటే కానీ చంద్రబాబు నాయుడు ఎన్నాళ్ళు ఉంటాడు అధికారంలోకి? అసలు ఎంతకాలం రాజకీయాల్లో ఉంటాడా? ఎన్టీ రామారావు అంతటోడే డ్రగ్ ఎడిక్టు, సంస్కారం లేని మనిషి, బాధ్యతలు లేని మనిషి, సంసారం చూసారా, ఈ వయసులో పెళ్ళేంటి, ఇవన్నీ మాట్లాడలేదేంటి? చెప్పులేసు కొట్టారు, చెప్పులేసి కొడితేనే తీసుకు చచ్చిపోయాడు ఆయన కదా. లేకపోతే అంతకుముందు ఏం జరిగింది? ఆయన కనీసం పట్టించుకున్న దిక్కు లేదు, అధికారం దిగిపోతే ఎవడు తోడలేడు, అన్నం పెట్టే దిక్కు లేదు. ఆ టైంలోనే కదా లక్ష్మీభారతి వెళ్ళింది, ఎవడు పట్టించుకున్నాడు? మళ్ళీ అదే ఆయనకు అధికారం వస్తున్నప్పుడు వీళ్ళందరూ పరిగెత్తుకెళ్ళి లక్ష్మీభారతిని అమ్మనబూతులు తిట్టారు, లమ్లు ముమ్లు అన్ని. ఏమైంది? ప్రజలు మళ్ళీ చంద్రబాబుని ఎన్నుకోలేదా? ఏమైందని? 99లో మళ్ళీ గెలిచాడు కదా. మళ్ళీ 2014 తర్వాత చూసుకున్నా, ఈ మధ్యలో నరేంద్ర మోడీని మొన్న ఎన్ని తిట్టారు. అదేంటో మనకు ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ఏంటంటే తిట్టే హక్కు ఒక చంద్రబాబుకే ఉంటుంది, పడే కర్మ ప్రతి ఒక్కళ్ళకు ఉంది. అందరూ తిట్టించుకోవాలి. తెలుగుదేశం కానీ తెలుగుదేశం నాయకులు కానీ వాళ్ళు తిడితే పడాల్సిన కర్మ మనందరికి ఉంది. వాళ్ళు మిమ్మల్ని ఏ విధమైన క్యారెక్టర్ అసాసినేషన్ అన్నా చేస్తారు. రాజకీయ విమర్శలుగా చూడాలా, రాజకీయ వ్యాఖ్యలుగా చూడాలా, నేర ప్రవృత్తితో కూడిన కుట్రలు ఉన్నాయి దీని వెనకాల? ఎందుకంటే ఇది నిన్న ఆయన రేజ్ చేసిన పాయింట్. నందికొట్కూరులో మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, నన్ను పాతి పెడతాడంట ఆయన, నేర ప్రవృత్తితో కూడిన మాటలు కట్టలు తెంచుకుంటున్నాయి ఆయన నోటి నుంచి, అలా ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఒక విషయంలో మెచ్చుకోవాలి జగన్ని, ఆ మా భాషకి ఇంకొక దుర్భాష లేదు. అవును, కేసీఆర్ రేవంత్ లాగా మాట్లాడుకోలేదు. అవును, కేసీఆర్ తరహాలో చంద్రబాబు మాట్లాడుతున్నాడు, కానీ రేవంత్ తరహాలో ఇతను మాట్లాడట్లా. ఈయన ఇంకా కాస్త సభ్యతగానే సంయమనంగా ఉంటాడు, సంస్కారయుతమైనటువంటి రిప్లై ఇస్తున్నాడు. అదే, అవును. ఇతను ఎంతసేపటికి నన్ను చూసోటేయండి, వాళ్ళందరూ మోసగాళ్ళు ఇది అంటున్నాడు, కానీ రాక్షసుడు, సైకో, ఇదే పదం చంద్రబాబుని అంటే ఇతను దానికి వేరే పాలిష్డ్ సైకోగా చూపెడుతున్నాడు. ఇతను తిడతాడు, పాలిష్డ్ గా తిడతాడు. ఎట్లా? పశుపతి, చంద్రముఖి,
ఇవి పాలిష్డ్ సైకో పద్ధతి. అవును ఆ క్యారెక్టర్లే సైకో క్యారెక్టర్ పద్ధతిగా తిడుతున్నారు. పద్ధతిగా తిడుతున్నాడు. ఆయన నాటుగా తిడుతున్నాడు, తిట్టుకుంటున్నారు ఇద్దరు. అవును ఆయన సైకో అంటే ఈయన రక్తం తాగే సైకో అని చెప్తున్నాడు, రక్త కోలా తాగే రాక్షసుడు అని చెప్తున్నాడు. కాకపోతే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా తిడుతున్నాడు, ఇండైరెక్ట్ గా తిడుతున్నాడు అంతే. చాలా ఒకప్పుడు మనం కూడా చాలాసార్లు అనుకున్నాం చంద్రబాబు గారి ప్రసంగం అంటే గంటలు స్పీచ్ ఇస్తానే ఉంటాడు, ఎవరికి అర్థం కాదు అని, అంటే అంత వేలెత్తు చూపేలాగా ఉండేవి కాదు. కానీ ఇప్పుడు బాగా ఫ్రస్ట్రేషన్ పీక్ లెవెల్కి వెళ్ళిపోయేలాగా ఇప్పుడు మీరు అన్నట్టు ఆ పద్ధతి మిస్ అయ్యి లైన్ దాటి మాట్లాడుతున్న మాటలు ఏజ్ వల్ల వస్తున్నది అంటారా, లేదంటే అధికారం కోసం అధికారం చేజారిపోతుందేమో అనే ఫ్రస్ట్రేషన్లో వస్తున్న మాటలు? ఇక్కడ జగన్ ట్రాప్ లో చంద్రబాబు పడుతున్నాడు, అది మీరు ఎవరు కూడా అర్థం చేసుకోవట్లేదు. జగన్ రెచ్చగొడుతున్నది ఎవరా? రెచ్చగొట్టడు. జగన్ ఏంటి ఇప్పుడు రాజకీయాలు ఎట్లా ఆశిస్తారంటే, ఇప్పుడు పద్దాక మనమే ఉన్నాయండి, ఇవాళ ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. యూట్యూబ్ అంటేనే ఎంటర్టైన్మెంట్, అంతే కదా. మధ్యలో న్యూస్ అనేటువంటి ఆప్షన్ చెంచాడు ఉంది, చిన్న పార్ట్, అంతే చిన్న పార్ట్. దాన్ని మనం ట్రై చేసాం. ఇది ఈ ప్రపంచం ఎంత, ప్రపంచం చాలా పెద్దది, కానీ అందులో న్యూస్ ప్రపంచం చాలా చిన్నది, అది చాలా చిన్నది, అతి చిన్నది, చాలా చిన్నది. మనం దాంట్లో ఈత్తున్నాం. కానీ ఏడ్చేవాడు ఎట్లా ఉంటది, అదే మనం కోట్లును లేకపోతే సూట్ కేసులు ఓతాలు ఇవన్నీ కనబడుతుంది, అంటే వాడి ఆలోచన అది. అట్లాగా మన మీదనే ఆఫ్టర్ ఆల్ మన పనేదో మనం చేసుకుంటున్న మీదనే ఎంత ఉంటే, జగన్ అనేటువంటి వాడు ఏం తిట్టట్ల అవును తను విమర్శిస్తున్నాడు. సరే వెంటనే కోల ఆడేవాడు అతని పేరేంటి, గుడివాడ కొడాలని తిట్టలేదు, వాళ్ళు తిట్టలేదు, వాళ్ళు తిట్టారు, వాళ్ళని మీ వాళ్ళు తిట్టారు, అంతే ఇద్దరు కింద వాళ్ళు. కానీ పై స్థాయిలో జగన్ నువ్వు సైకో అని, లేకపోతే నువ్వు అట్లాంటి వాడు అని అనుకుంటే అసెంబ్లీలో బాగుండవు తిట్టిన తిట్లు, బయట బుద్ధ వెంకట మాట్లాడిన అంటున్నా. వాళ్ళు పెద్ద స్థాయిలో అలాంటి మాటలు జగన్ నోట్లో నుంచి రాల. పైగా అతను ఎంతసేపటికి ఏం చెప్తున్నాడు, నేను ఈ పని చేశానా లేదా, మీ ఇంటికి డబ్బులు వచ్చినాయా లేదా, నేను బటన్ నొక్కడం వల్లే వచ్చినాయా లేదా, నా వల్ల నీకు జరిగితేనే ఓటేయి అనే పాయింటే పదే 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 అతను మాట్లాడుతోంది. విమర్శ చేస్తున్నది 5% మాత్రమే, మిగతా 95% అతను చేసినవి చెప్పుకోవడమే సరిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే బోర్డు స్పీచ్. నాకైతే ఉపన్యాసం చాలా బోర్ కొడుతుంది, ఎందుకంటే రాజశేఖర రెడ్డి చమక్కులతో ఉండేది. ఇతను ఎంతసేపటికి ఒక కార్పొరేట్ కంపెనీలో గనక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తే అందరు నిద్రపోతారు ప్రశాంతంగా. ఇప్పుడు కొంచెం షార్ట్ చేశారులేండి, ఇప్పుడు అదే సైజ్ లేదు, అంటే టైం లేదేనో మేబీ, అందుకని ఆ టైం ఎందుకు వేస్ట్ అనేటువంటి రూట్ లో చేసి ఉండదు. కానీ ఎంతసేపటికి ఆయన చేసింది చెప్పుకుంటూ చివరి 5 నిమిషాలు 10 నిమిషాలు ఈయన విమర్శిస్తాడు. అవును అంతే. ఈయనేమో తను చేసింది ఏం చెప్పడానికి లేక, ఇదివరకు హైదరాబాద్ అని చెప్పాడు, ఇప్పుడు నవ్వుతున్నారు జనం అని చెప్పేసి ఏం చేస్తున్నారు, ఎంతసేపటికి జగన్ మంచోడు. ఇప్పుడు ఏంటి, నేను మంచోడిని, నా వల్ల నువ్వు అభివృద్ధి చెందుతావు అని కాకుండా నా సంక్షేమ పథకాలతో నువ్వు బాగుపడిపోతావు, నెంబర్ 1. నెంబర్ 2, జగన్ మంచోడు కాదు, రాక్షసుడు, వాళ్ళ చెల్లెలు చేయలేదు, వాళ్ళ బాబాయిని చేశాడు, అతను మంచోడు కాదు, రాక్షసుడు, వాళ్ళని ఏడిపించాడు, పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టాడు, ఉద్యోగులను ఇబ్బంది పెట్టాడు, కాబట్టి మాకు ఓటేసేయండి, నేను వచ్చేస్తే బాగుపడుతుంది. ఈ చెప్పే క్రమంలో అతని క్యారెక్టర్ ని నెగిటివ్ చేయాలంటే చాలట్లేదు, పదాలు నాటు పదాలు వాడుతున్నారు అన్నమాట, నాటు భాష వాడుతున్నారు. చంద్రబాబు గారు అరుపులు కేకలు అనుచిత పదాలు వైసీపీకి దొరికేలా చేస్తుందా? అందుకే మీరు అన్నట్టు ట్రాప్ లో పడ్డారా, లేదంటే ఇప్పుడు వాళ్ళ ప్రచారానికి అవే బాగా ఉపయోగపడుతున్నాయి? వాళ్ళు పెద్ద ఏం ఆడట్లేదు. నన్ను అడిగితే ఇదివరకు సోషల్ మీడియాలో అయితే వాళ్ళు బాగా యాక్టివ్ గా కొట్టేవాళ్ళు ఇట్టండి, కానీ వాళ్ళు పెద్దగా సీరియస్ గా పెట్టట్లేదు దీని మీద. జగన్ వాడుకుంటున్నారు కదా ఈ 2 రోజులుగా, విమర్శే కదా, విమర్శకి సమాధానమే, అయ్యే ఉంది, అయ్యే ఒక రకంగా దాన్ని వాడతాడంతే. అదే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టే కదా అంటున్నారు, వైసీపీకి అవకాశం ఇచ్చినట్టే కదా. పెద్ద ఇష్యూ, దాన్ని అంత పెద్దగా జనం పట్టించుకుంటారు, దానివల్ల ఏ మైలేజ్ రాదు, ఏముండదు వైసీపీకి జగన్ కి. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఈసీ కంప్లైంట్ చేశారు, సిజేఐ వరకు వెళ్తారు అనేది ఏమన్నా ఉంటుందా? వెళ్తే అక్కడ మామూలుగా సిజే గారి దగ్గర డస్ట్బిన్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తారు అంతే. సిజేఐకి ఫిర్యాదు చేయడం వల్ల ఏముండదు, డస్ట్బిన్ ఉంటుంది అక్కడ, దాన్ని వాడతారు ఆయన. అంటే ఇంకెలా వదిలేయడమే, ఏం చేస్తారు దానికి. ఇప్పుడు రోడ్డు మీద రమణ బూతులు తిట్టాడు, న్యూసెన్స్ కేసు 294 పెడతారు, వ్యభిచారికి అదే పెడతారు, దీనికి అదే పెడతారు. దాని కింద ఎంత వస్తుంది, పెనాల్టీ 50 రూపాయలు 500 రూపాయలు వేస్తారు, అంత మించి ఏముండదు. అది బూతులు తిట్టుకోవడం మన దేశంలో సహజ సిద్ధమైన హక్కు అనమాట. అంటే చంద్రబాబు గారు ఎప్పుడు ఎవరికి ఏ ఛాన్స్ ఇవ్వరు, ఏం మాట్లాడినా చాలా వ్యూహాత్మకంగా, కానీ ఈసారి ఛాన్స్ ఇచ్చేస్తున్నట్లేదు, సీన్ ఏం లేదు, ఆయన ఎప్పుడు ఛాన్స్ ఇస్తానే ఉంటాడు, లేకపోతే ఎన్నిసార్లు ఎందుకు దిగుతాడు అధికారం.
రైట్, చూద్దాం. మొత్తం ఈసారి ఎన్నికలకు ముందు మాత్రం మరి బాబు గారు అదుపు తప్పుతున్నారా, లేదంటే మాట జారుతున్నారా, నోరు తోలుతున్నారా, ఏదైతే కానివ్వండి దాన్ని వాడుకోవాలని అయితే వైసీపీ చూస్తుంది. అది ఏ రకంగా వాడుకుంటే అది లాభం నష్టమో ప్రయోజనం.